వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి రాజ్యాంగం యొక్క పరిణామ క్రమాన్ని చూస్తున్నాం. దీనిలో భాగంగా ప్రీవియస్ క్లాస్ లో మనము సైమన్ కమిషన్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆ సైమన్ కమిషన్ ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా ఇప్పుడు మనము దీపావళి ప్రకటనను ఏర్పాటు చేశారు. అసలు ఈ దీపావళి ప్రకటన గురించి తెలుసుకుందాం. దీపావళి ప్రకటన ఎప్పుడు జరిగిందంటే 1929 ఆగస్టు 31న జరిగింది. ఈ కాలంలో వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఉన్నారు. బ్రిటన్ ప్రధాని మెక్డొనాల్డ్ ఉన్నారు. అయితే ఈ ఇర్విన్ ఏం చేశారంటే 1929 ఆగస్టు 31న దీపావళి ప్రకటనలో, ఆ రోజు దీపావళి కావడం వల్ల దీపావళి ప్రకటన అంటాం అన్నమాట. ఈ ప్రకటనలో ఏం చేశారంటే భారత్కు త్వరలో స్వయం ప్రతిపత్తి కలిగించబడుతుంది. దీనికి సంబంధించి లండన్ లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. సో అన్ని రాజకీయ పార్టీలు ఆ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరు కావాలని చెప్పేసి చెప్పారన్నమాట. ఏంటో ఆ దీపావళి ప్రకటనలో. ఆ దీపావళి ప్రకటన ఆగస్టు 31st 1929 లో వచ్చింది. దీనిలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశాలు 3 జరిగాయి. వాటిని గురించి తెలుసుకుందాం. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశము ఎక్కడ అంటే 1930 నవంబర్ 12 నుండి జనవరి 1931. మామూలుగా అయితే 1930 అని గుర్తు పెట్టుకోండి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పటి వరకు జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే 1930 అని గుర్తు పెట్టుకోండి. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఈ సమావేశం టైంలో వైస్రాయ్ ఎవరున్నారంటే ఇర్విన్ ఉన్నారు. బ్రిటన్ ప్రధాని మెక్డొనాల్డ్ ఉన్నారు. ఈ సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 89 సభ్యులు. అయితే దీన్ని మధ్యలోనే ఐఎన్సి అంటే నేషనల్ కాంగ్రెస్ బహిష్కరించింది. ఎందుకంటే వాళ్ళు ఏమని కోరారంటే భారత్కు సంపూర్ణ స్వరాజ్యం కావాలి అని చెప్పేసి కోరారు. భారత్కు సంపూర్ణ స్వరాజ్యం కావాలి అని చెప్పేసి కోరడం వల్ల, సంపూర్ణ స్వరాజ్యం కావాలని చెప్పేసి కోరడం వలన వీళ్ళు ఏం చేశారు అంటే దీన్ని అప్పుడున్న వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో ఇర్విన్ దీనిని వ్యతిరేకించారు. సో ఈ వ్యతిరేకత కారణంగా ఐఎన్సి దీనిని బహిష్కరించింది. దీని తర్వాత 1931 మార్చ్ 5 ఇక్కడ ఏం జరిగిందంటే ఇది ఐఎన్సి మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని మధ్యలోనే బహిష్కరించింది కాబట్టి ఈ ఐఎన్సిని ఈ ఐఎన్సిని రౌండ్ టేబుల్ సమావేశాలకు తీసుకురావాలని చేసిన ప్రయత్నమే 1931 మార్చ్ 5 గాంధీ ఇర్విన్ ఒప్పందం. ఇర్విన్ తెలుసు కదా, ఆ టైంలో ఉన్నటువంటి వైస్రాయ్. గాంధీ ఇర్విన్ ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం గాంధీకి అండ్ ఇర్విన్ కు మధ్య జరిగిన ఒప్పంద విషయాలను పరిశీలించినట్లయితే శాసన ఉల్లంఘన ఉద్యమం జరిగింది కదా, ఆ ఉద్యమంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్డినెన్స్ అంటే తెలుసు కదా మీకు, అంటే 2 సమావేశంలో లేనప్పుడు తీసుకొచ్చే చట్టాలను మనం ఆర్డినెన్స్ అంటాము. ఈ ఆర్డినెన్స్ ను రద్దు చేయాలి. రద్దు చేయడం అన్న ఉపసంహరణ అన్న 2 ఒకటే కదా. రైట్. ఆ ఉప్పు తయారు చేసేవాళ్ళు కదా, ఆ ఉప్పు తయారీపై ఉన్న నిబంధనను తొలగించాలి. ఉప్పు తయారీ నిబంధనను తొలగించాలి. తర్వాత ఎవరైతే ఇంతకు పాల్పడిన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను
జైల్లోనే ఉంచి అహింస మార్గంలో ఉన్న భారతీయులందరినీ విడుదల చేయాలి. విడుదల చేయాలి విడుదల చేయాలి. తర్వాత ఇప్పుడు సత్యాగ్రహిలో ఉన్నారు కదా, సత్యాగ్రహీలు వాళ్ళ నుండి తీసుకున్న ఆస్తిని మళ్ళీ సత్యాగ్రహులకి ఇచ్చేయాలన్నమాట. మరోసారి చూద్దాం. మొదటి రౌండ్ టేబుల్ సమావేశము ఏమైంది అంటే, దీనికి ఇర్విన్ ఉన్నారు, ఇర్విన్ వైస్రాయ్గా ఉన్నారు. అప్పుడు ఇవన్నీ రౌండ్ టేబుల్ సమావేశాలన్నీ మనకు లండన్ లోనే జరిగాయి. ఈ సమావేశం మొదటి రౌండ్ టేబుల్ సమావేశ కాలంలో బ్రిటన్ ప్రధాని మెక్డొనాల్డ్ ఉన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత అయిన వాళ్ళు 89 మంది. తర్వాత దీన్ని ఐఎన్సి మధ్యలోనే బహిష్కరించింది. ఎందుకు అంటే భారత్ని సంపూర్ణ స్వరాజ్గా పాటించాలని చెప్పేసి అనుకుంటే అప్పుడున్న వైస్రాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకించడం వల్ల ఇది ఐఎన్సి దీన్ని బహిష్కరించింది. దీనిలో ఇప్పుడు మొదటి సమావేశంలో ఐఎన్సి బహిష్కరించడం వల్ల ఐఎన్సిని రెండవ సమావేశంలో తీసుకురావడానికి, అంటే మొదటి సమావేశాన్ని బహిష్కరించడం వల్ల రెండో సమావేశానికి తీసుకురావడానికి జరిగిన ఒప్పందమే గాంధీ ఇర్విన్ ఒప్పందం. ఈ ఒప్పందంలో వాళ్ళు ఒప్పందం చేసుకున్న అంశాలు ఏంటిదంటే, శాసన ఉల్లంఘన ఉద్యమం సమయంలో జరిగిన ఆర్డినెన్స్ రద్దు చేయాలి, ఉప్పు తయారు చేసేటప్పుడు ఉన్న నిబంధనలు తొలగించాలి, తర్వాత ఎవరైతే భారతీయులు అహింసకు పాడుపడకుండా జైలు వేసిరో వాళ్ళందరినీ విడుదల చేయాలి. నెక్స్ట్ సత్యాగ్రహీల ద్వారా దగ్గర నుండి ఆస్తిని వీళ్ళు తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు మన ఆస్తులను మనకి ఇవ్వాలి. తర్వాత రెండవ రౌండ్ టేబుల్ సమావేశం గురించి తెలుసుకుందాం. రౌండ్ టేబుల్ సమావేశం ఇది 1931 సెప్టెంబర్ 7 నుండి డిసెంబర్ 1 వరకు జరిగిందన్నమాట. ఎప్పుడు డిసెంబర్ 1 వరకు జరిగింది. రెండో రౌండ్ టేబుల్ సమావేశము 1931 సెప్టెంబర్ 7 నుండి డిసెంబర్ 1 వరకు జరిగింది. సో ఇలా దీనికి ఈ కాలంలో కూడా ఇర్విన్ ఉన్నారు, ఇర్విన్ వైస్రాయ్ ఉన్నారు. తర్వాత బ్రిటన్ ప్రధాని మెక్డొనాల్డ్ ఉన్నారు. అయితే రెండవ సమావేశం కదా, ఈ సమావేశానికన్నా ముందు ఫస్ట్ ఏమైంది, గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలోని అంశాలను ఆధారంగా ఈ సమావేశానికి గాంధీజీ హాజరయ్యారు. గాంధీజీతో పాటు సరోజినీ నాయుడు, మదన్ మోహన్ మాలవ్య హాజరయ్యారు. అయితే ఈ సమావేశం హాజరైనప్పుడు ఈ సమావేశానికి గాంధీ హాజరయ్యారు కదా, ఈ సమావేశం మధ్యలో కూడా డిస్కషన్ అయ్యింది. ఎవరికి, గాంధీకి అంబేద్కర్కి. ఏంటంటే ఈ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు మనకు ముస్లింలకు, క్రిస్టియన్స్ అట్లా ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు కదా. సో ఇక్కడ దళితులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని చెప్పేసి అంబేద్కర్ కోరితే దాన్ని గాంధీజీ గారు వ్యతిరేకించారనమాట. సో అలా ఈ ఇద్దరి మధ్య డిస్కషన్ అయ్యి దీంట్లో నుండి వెళ్ళిపోయింది. ఎవరు, గాంధీజీ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ కమ్యూనల్ అవార్డ్స్ గురించి చెప్పుకున్నాం. కమ్యూనల్ అవార్డు ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడంటే 1932 మార్చ్ ఆగస్టు 16. కమ్యూనల్ అవార్డు అంటే ఏంటంటే ఏం లేదు, సింపుల్ గా కమ్యూనల్ అవార్డ్స్ అంటే ఏంటంటే ఈ ప్రకారము అంబేద్కర్ కావాలని చెప్పేసి మనం ఎవరికైతే దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని చెప్పేసి అన్నారు కదా, దాన్ని గాంధీజీ వ్యతిరేకించి ఈ రోజున పోయి ఎర్రవాడలో
ఎర్రవాడ జైల్లో సత్యాగ్రహం చేశారన్నమాట. సత్యాగ్రహం స్టార్ట్ చేశారు. కమ్యూనల్ అవర్ అంటే ఏం లేదు, గాంధీజీ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని చెప్పేసి అంటే సార్ అంబేద్కర్ కావాలి అంటే గాంధీజీ ఒప్పుకోకుండా పోయి ఎర్రవాడ జైల్లో సత్యాగ్రహం చేపట్టిన తర్వాత నెక్స్ట్ గాంధీ పూనా ఒప్పందం ఎక్కడ జరిగిందంటే 1932లో జరిగింది. 1932లో జరిగింది పూనా ఒప్పందం. ఎవరెవరికి మధ్యలో అంటే గాంధీ అంబేద్కర్ మధ్యన పూనా ఒప్పందం జరిగింది. ఎక్కడ జరిగింది? 1932లో పూనా ఒప్పందం ఎవరెవరికి మధ్య? గాంధీ అంబేద్కర్ కు మధ్యలో జరిగింది. సో ఏంటి అంటే ఈ ఒప్పందము వాళ్ళిద్దరి మధ్య రాజీ కూర్చి ఈ ఒప్పందం ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తే 71 రావాల్సి ఉంది. కానీ జనరల్ నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం వల్ల దళితులకు 147 నియోజకవర్గాలు వచ్చినాయి అన్నమాట. నెక్స్ట్ ఈ తర్వాత 1932లో జరిగింది. 1932లో జరిగింది. ఈ సమయంలో వైస్రాయ్ ఎవరున్నారు అంటే వెల్లింగ్టన్ ఉన్నారు. బ్రిటన్ ప్రధాని మన ప్రధాని కాదు, బ్రిటన్ ప్రధాని మెక్డొనాల్డ్ ఉన్నారు. ఈ సమావేశానికి హాజరైన వాళ్ళు 46. సో ఇది మళ్ళొకసారి చూసుకుందాము. రెండో రౌండ్ టేబుల్ సమావేశం 1931 సెప్టెంబర్ 7 నుండి డిసెంబర్ 31 వరకు జరిగింది. ఈ కాలంలో ఉన్న వైస్రాయి ఇర్విన్, బ్రిటన్ ప్రధాని మెక్డొనాల్డ్. ఈ సమావేశానికి అంటే మనకు క్లియర్ గా క్వశ్చన్ అడుగుతావును. రెండవ సమావేశానికి ఐఎన్సి నుండి అధ్యక్షత అటెండ్ అయిన వ్యక్తి ఎవరని అడుగుతారు, ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే గాంధీజీ. అండ్ గాంధీజీ హాజరైన ఒకే ఒక సమావేశం ఏంటి అని అడుగుతారు, అది రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. అది కూడా గుర్తు పెట్టుకోవాలి. వీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా రౌండ్ టేబుల్ సమావేశాల గురించి మళ్ళొకసారి చర్చిద్దాము. అయితే రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ హాజరయ్యారు, ఇది గుర్తుపెట్టుకోండి. మామూలుగా రౌండ్ టేబుల్ సమావేశాలు 3 జరిగాయి కదా. ఈ 3 ఇట్లా 1930, 31, 30 అండ్ 3 సమావేశం. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ సమావేశాలకు వైస్రాయి ఉన్నారు. 3వ రౌండ్ టేబుల్ సమావేశం అప్పుడు వెల్లింగ్టన్ ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ 3 అంటే 1, 2, 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన ప్రముఖులు అంబేద్కర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మహమ్మద్ అలీ జిన్నా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జిన్నా. ఈ 3 సమావేశాలు లండన్ లోనే జరిగినాయి. హెడ్క్వార్టర్ ఎక్కడ అంటే లండన్ లోనే జరిగినాయి. అప్పుడు బ్రిటన్ ప్రధాని ఎవరున్నారు అంటే మెక్డొనాల్డ్ ఉన్నారు. మిగతా క్లాస్ రేపు కంటిన్యూ చేద్దాం.